పరిగెత్తుదామన్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను వెనక్కి లాగుతుందంటే అది మరో రూపంలో ఉన్న నీ బలహీనత ఏమో మరోసారి పరిశీలించుకో. మన ప్రార్థనలు సాధారణంగా ఆశీర్వాదం కోసం ఉండాలి. ఎందుకంటే మనకు ఏది మంచిదో దేవునికి బాగా తెలుసు. మరణం వచ్చేదాకా సమాధానం దొరకని ఒకే ఒక్క ప్రశ్న, ఎవరిని నమ్మాలి అని. దేవుడు ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దాన్ని కొనలేడు. అలాగే దాన్ని కొనగలిగే వ్యక్తి దాన్ని మోయలేడు. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు. వారిని తిరిగి మామూలు స్థితికి తేవడం ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత అంత చెడుగా ఉంటుంది. గెలుస్తా అనే నమ్మకాన్ని మోసుకుంటూ వెళ్ళేవాడికే దూరం ఎంతైనా కానీ పెద్ద భారం అనిపించదు. తప్పు చేయని మనిషి లోకంలో ఉండడు. తన తప్పును సమర్థించుకునేవాడు మూర్ఖుడు. ఇతరుల తప్పును వేలెత్తి చూపేవాడు అత్యంత మూర్ఖుడు. చేసిన తప్పును సరిదిద్దుకున్నవాడు ఉత్తముడు. నిజాయితీపరుడు ఎప్పుడూ చిన్నపిల్లాడితో సమానం. నువ్వు మౌనంగా పని చేసుకుంటూ వెళ్ళు. విజయం నీ గురించి గర్జించి చెబుతుంది. ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది. కానీ ఒక మనసు పగిలినప్పుడే మౌనంగా మిగిలిపోతుంది. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం. అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్నా వెలిగించేందుకు ఒక చేయి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు. కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి. రోజులు మారాయి. ఇదివరకటి రోజుల్లో ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. బరువైన బాధలు మోసేవారే విలువైన మాటలు చెప్పగలరు. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే బిజీగా ఉండేవారికి బాధలకి దుఃఖించే సమయం దొరకదు. తాళిని బరువుగా భావించే ఏ ఆడది సంసారానికి పనికిరాదు. భార్యని బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేని వారిని బ్రతకనివ్వదు. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధపడితే బంధాలు కూడా తెగిపోతాయి. ఒక ఈక ఊడిందని ఎగిరే పక్షి ఆగిపోతుందా? అలాగే ఎవరో నీతి లేని వారు ఒక మాట అన్నారని నీ పయనం ఆగకూడదు. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పులు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. తీయని నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది. ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మౌనంగానే ఉంటాడు. ఒక ఆకు రాలుతూ చెప్పింది, ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది, జీవించే ఒక్క రోజైనా గౌరవంగా జీవించమని. ఒక హృదయం నవ్వుతూ చెప్పింది, అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించమని. అబద్ధాలు చెప్పి బ్రతికేవాడికి ఆనందాలు ఎక్కువ, మనశ్శాంతి ఎక్కువ, విలువ ఎక్కువ. కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారికి మాత్రం నిందలు ఎక్కువ, విలువ తక్కువ, ఆనందం తక్కువ, మనశ్శాంతి తక్కువే. మధ్యతరగతి కుటుంబాలలో జీవితం అస్సలు బోరు కొట్టదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది. తుమ్మ చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడు అయినా గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం. గొర్రె కషాయవాణ్ణి నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని మాత్రమే నమ్ముతాడు. చేసే ప్రతి పాపం అప్పులాంటిదే. ఏదో ఒకరోజు వడ్డీతో సహా చెల్లించాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆ ఆపద సమయంలో ఆదుకుంటుంది. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీకు తెలియని కొత్త దారిని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడక మళ్ళీ ప్రయత్నించు, తప్పక విజయం నీదే. తగ్గి బ్రతుకు, కానీ తల దించుకుని బ్రతకవద్దు. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. నీ శక్తిని నమ్ముకో, కష్టపడు, గెలుపు కోసం శ్రమించు, గెలిచే వరకు పోరాడు.
పొగిడి నిన్ను పాడు చేసేవారికన్నా మీ మంచి కోరి నిన్ను దండించేవారే మిన్నా. నీ శత్రువులని అంతం చేయాలంటే ఒక్కటే మార్గం, వారిని మిత్రులుగా చేసుకో. అందరితో నిజాయితీగా ఉండకు, తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. ఆలోచన నిద్రపోనివ్వలేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయి ఉండాలి, లేదా బాధించేది అయినా అయి ఉండాలి. జీవితం ఒక యుద్ధ భూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కానీ నీ అరచేతి గీతలు కావు. నువ్వు 100 మాటలు మంచిగా మాట్లాడి చివర్లో ఒక్క మాట తప్పుగా దొర్లినా ఆ తప్పు చెడుగా మారి నువ్వు మాట్లాడిన 100 మాటలను మంచితనాన్ని గ్రహించక చెడుగానే చిత్రీకరించబడతావు. కాబట్టి నోరు అదుపులో ఉండాలి, మాట పొదుపుగా ఉండాలి. 100 మందిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా బ్రతకడమే మంచి వాళ్ళ లక్షణం. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. ఓపిక పట్టేవారు ఎప్పుడూ ఓడిపోరు. ఒక్కసారి ఓపిక పట్టి చూడు, నీ జీవితం నీకు చాలా నేర్పిస్తుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధలో ఒక ఓదార్పు భగవంతుని దగ్గర ఎప్పుడూ ఒకటి ఉండే ఉంటుంది. విశ్వాసం కోల్పోరాదు. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు. ఆస్తి లేకపోవడం పేదరికం కాదు, నీలో ఆత్మవిశ్వాసం లేకపోవడం అసలైన పేదరికం. హద్దులు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టం కూడా పడాల్సి ఉంటుంది. వదులుకోవడానికి ఇష్టపడకుండా చివరి వరకు పోరాడే మనిషిని జయించడం చాలా కష్టం. అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు. రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకే తెలియదు తెల్లవారితే దాని పయనం దేవస్థానానికో లేక శ్మశానానికో అని. నువ్వు మార్గం వెంట పోవడం కాదు, మార్గం చేసుకుని వెళ్తేనే నీ ప్రత్యేకత ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది. ఎవరూ నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు మార్గం చూపడమే. కష్టాలు చూసి భయపడకండి, సంతోషాలకు ఆనందపడకండి. అవి కేవలం మీ జీవితంలో ఒక్కో అడుగు మాత్రమే, గమ్యం కాదు. గెలిచిన వాళ్ళు నీతులు చెబుతారు, ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు. గెలిచిన వాళ్ళతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్ళతో అనుభవాలు చెప్పించుకోవడం మంచిది. మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలవు. ఎదుటి వ్యక్తికి మీ పైన ప్రేమ లేనప్పుడు మీరెంత ఆరాటపడినా వ్యర్థమే అవుతుంది. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచేయి. బాధ్యత తీసుకొని నిర్విరామంగా పనిచేయి. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది. టైం ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం కాదు, టైం కుదుర్చుకొని కుటుంబంతో గడపండి. నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడే ప్రతిబింబాన్ని చూడగలం. అలాగే మన మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలం. ఒక మంచి పుస్తకం, ఒక మంచి మనిషి అంత తొందరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. ఏం జరిగినా నిరాశ చెందకండి, ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి. మీసం వచ్చిన ప్రతివాడు మగాడు కాదు. మీసం వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఆస్తి ఆశించకుండా కష్టపడేవాడే అసలైన మగాడు. మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే మనకు ఒక్కసారైనా జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి అనే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రతీకారం అనేది చీడపురుగు లాంటిది. అది మెదడును తొలిచివేస్తుంది, మనిషిలోని ఆలోచనా శక్తిని హరించి వేస్తుంది. అందుకే ప్రతీకార ధోరణి వీడండి, మనశ్శాంతిగా ఉండండి. కట్టెకాలి బూడిద అయినప్పటికీ మాట మండుతూ బ్రతికే ఉంటుంది. మనిషికి మాట తీరే ప్రధానం. తీయనైన మాటలతో కటిక విషయాన్నైనా అమ్మవచ్చేమో, కానీ కటువైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేం. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది. నడుచుకుంటూ వెళ్తే మార్గం తెలుస్తుంది. కన్నీళ్లను తుడుచుకుంటూ వెళ్తే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది.
తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వాళ్ళకి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. దురలవాట్లు అనేవి మొదట్లో సాలెగూడు లాంటివి, తర్వాత అవి ఇనుప గొలుసులవి మనల్ని బంధించేస్తాయి. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి. కాళ్ళకు ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులు వేసుకోవాలి. లైఫ్లో అబద్ధం చెప్పిన వాడినైనా క్షమించవచ్చు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించేవాడిని జీవితంలో క్షమించకూడదు. ఎప్పుడూ అబద్ధాలే చెప్పేవాడికి దేవుడు వేసే అతి పెద్ద శిక్ష వాడు నిజం చెప్పినా ఎవరూ నమ్మకపోవడం. పడిపోతే పైకి లేపేందుకు ఎవరూ లేరని గ్రహించిన వాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు. నీ కోరికలు తీర్చేవాళ్ళు కాదు, నీ కోపాన్ని భరించే వాళ్ళే నిజంగా నిన్ను ప్రేమించేవాళ్ళు. మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉండి కూడా మనల్ని ప్రశ్నించడం లేదంటే మనపై గాఢమైన ప్రేమైనా ఉండి ఉండాలి, లేదా మనం పతనం అవ్వడం వారి ఆలోచన అయి ఉండాలి. మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఓ చరిత్రను సృష్టించేదిగా ఉండాలి. మన మనస్సు సరిగ్గా లేనప్పుడు మాటలు జారకూడదు, ఎందుకంటే మనస్సు మార్చుకునేందుకు మార్గాలు ఉన్నాయి, కానీ మాటలను వెనక్కు తీసుకునేందుకు ఒక్క మార్గం కూడా లేదు. మన మనస్సులో అశాంతి ఉంటే ప్రతి విషయము గందరగోళంగానే అనిపిస్తుంది. అవకాశం అనేది అరుదుగా వస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే విజయ తీరాన్ని చేరగలవు. రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలి అంటే కుదరదు. ఏదైనా కష్టపడితేనే వస్తుంది. అది ఆస్తి అయినా సరే, మీరు అనుకున్న లక్ష్యమైనా సరే. తన ఆశయాలకు అనుగుణంగా పనిచేయక సన్నగిల్లిన మనిషి ముసలివాడితో సమానం. జీవితం అనేది పూర్తిగా ఎవరికీ లభించదు. ఏ ఒక్కరిని చూసినా ఏదో ఒక లోపం ఉండి తీరుతుంది. ఈ సొసైటీలో పరిస్థితులను తట్టుకొని నిలబడిన వాళ్ళకంటే తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నువ్వు చేసే ప్రతి పనికి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది, అది మంచి అయినా చెడు అయినా. మీ పని మీరు చేసుకుంటూ ఉన్నా కానీ మిమ్మల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదని. ఈ లోకంలో మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేదని ఉన్నవాళ్ళని చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా వాడు నిత్య దరిద్రుడే. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెతకడం అలవాటు చేసుకోండి, ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు లైఫ్లో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. మనం ఎప్పుడైనా ఇతరుల అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తామో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతాం. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడో ఒక చోట సాధిస్తూనే ఉంటారు. గుర్తుపెట్టుకో, అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే నీ ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. పలకరించి వదిలేసే పరిచయాల గురించి పట్టించుకోకండి. మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలను ఎప్పుడూ మర్చిపోకండి. మీరెళ్ళే మార్గం మంచిది కాకపోతే దండించి సరిచేసేవాడే నిజమైన మిత్రుడు. ఆడవాళ్ళ అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో, వారి నడతలో ఉంటుంది. మగవాళ్ళ అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు, వారు ఆడవాళ్ళకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించకపోవచ్చు, కానీ ప్రతి ప్రయత్నాన్ని దేవుడు గమనిస్తూనే ఉంటాడు. ఏదో ఒకరోజు మంచి ఫలితాన్ని ఇస్తాడు. గతాన్ని చూసి ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు, ఎందుకంటే మన దగ్గర నేర్చుకున్నవాడే రేపు మనకే నేర్పే స్థాయికి ఎదగవచ్చు. నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకండి. సూర్యుడు, చంద్రుడు పూర్తిగా వేరు. ఎవరి టైం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిదే. శిఖరం అంచుకు చేరుకున్నాక కూడా పడదోసే వాళ్ళు ఉండొచ్చు, కానీ శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన వాళ్ళని పడదోయడం ఎవరి వల్ల కాదు. లక్ష్యం కోసం కనే కలలు బాగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే జీవితం ఎడారి అవుతుంది, దాటి వెళ్ళగలిగితే పూలవనం అవుతుంది.